ఎక్కడ మూమెంట్ సారు నువ్వు బంజారా హిల్స్ లో ఏదో బంగ్లా కూడా ఓపెన్ చేసినవాట రిబ్బన్ కట్ చేసినవాట ఆఫీస్ అని లోకమంతా ఇలిచి పారింది. అంటే జస్ట్ వాళ్ళందరూ కూర్చోడానికి ఆఫీస్ కావాలి సార్ అంటే ఆఫీస్ ఏర్పాటు చేసిన వాళ్ళు కథ రాసుకుంటున్నారు, ఇంకా టైం పడుతుంది. మొత్తం మీద చూద్దాం, నేను కూడా ఎట్లుంటుంది అనేది ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నా. కథ రాసి ఆ బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారో నా సామిరంగ వాళ్ళు తిమ్మిరెక్కారో దీని ఒంపు సొంపు చూసి తట్టుకోనురో దీని కట్టుబట్టు కథ నాకుందిరో అని ఈ బయట దేశాలకు వెళ్ళి సుందరి మాల పిలిపించి అలా చుట్టే తిరుగుతుర్రాట. మీ కాంగ్రెస్ వాళ్ళు 200 కోట్లు ఉల్టా ఖర్చు పెడుతుర్రాట. మరి ఏం ఫాయిదా అవుతుంది, ఏంది ఏం కథ? బీఆర్ఎస్ కోలాగలేమో సంకలు గుద్దుకుంటున్నాయి, లెంకలు కొడుతున్నాయి, ఫోన్లు వెళ్తున్నాయి. ఊర్ల పొంట జనాలకు ఏం చెప్తావు సారు ఈ అందరి అందగత్తెల ముచ్చట? అంటే అందగత్తెలు అనను, అందము అనేది సృష్టి ఒకటి. ఏ ప్రభుత్వాలున్నా ఈ మిస్ ఇన్ ఇండియా ఆహ్వానించడము ఇసంటి ఎనీ గవర్నమెంట్ ఎవరైనా చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళని ఇక్కడ తీసుకొస్తే విదేశాలలో తెలంగాణ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. వీళ్ళు కూడా ఆ దేశాలలో వచ్చి చెప్తారు. దీనివల్ల కొంత మా తెలంగాణకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి అని ఒక ప్రయత్నంలో భాగమే ఆ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది.